జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయి. దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడతా ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము ద్వాదశ రాశుల్లోది మీనరాశి. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి వీరి తత్వము మంచి గుణము, లక్షణాలు, ఆకట్టుకునే తత్వము, ఏదైనా ఎదుటివారి గురించి ఆలోచించేటువంటి మంచి వ్యక్తిత్వము, సహాయం చేయాలనేటువంటి జాలి గుణము, సెన్సిటివ్ తత్వము, ఏదైనా ఎవరైనా అంటే పడని తత్వము, ఎదుటి వాళ్ళు ఎలా బాగుపడాలి, మనం ఏం చేయాలి వారి కోసం అనేటువంటి ఆలోచన చాలా గొప్ప విశేషం. ఇలాంటి ఆలోచన ఉన్న వారికి సెన్సిటివ్ మైండ్. ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి మోసాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ యొక్క సెన్సిటివ్ తత్వము, మీ యొక్క జాలి గుణాన్ని అందరూ క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మీరు చాలా మంచి గొప్ప వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తులకే ఇలాంటి చెడు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనసులో బాధపడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఏదైనా అనాలన్నా కూడా పెద్దగా అనరు మీరు. ఎందుకంటే ఏదున్నా నా తప్పు ఉంది కదా అని మనసులో మీరే సర్దిద్దుకుంటారు. అది వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలండి. దీంతోపాటు మీ మీద మీ మంచితనంతోనూ, మీ చలాకితనంతోనూ, మీ యొక్క చాతయ్య తత్వంతో మీరు ఏదైనా సాధించాలనే ఒక వ్యక్తిత్వంతోనో, మొండి వైఖరితోనో, మూర్ఖత్వంతోనో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరికి నా చెప్పిన పని చేసుకుంటూ ఉంటారు. ఎవరినైనా ఆరాధించాలన్నా, దగ్గర చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా కూడా మీరు చాలా అనుకూలంగా ఒకసారి దగ్గర అయ్యారంటే మనసుకి దూరం చేయరు. మీరుగా ఆ మనసులో బాధపడుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులుగా ఉండేటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం వస్తుంది. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖున మారేటువంటి గృహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారేటువంటి గురువుతో పాటు శుక్రుడితో పాటు రవి, ఈ ముగ్గురు కూడా కలయికతో వస్తూ ఉన్నారు. కాబట్టి మీకు గురుబలం అనేది కొంచెం శని భగవానుడు మీ దాంట్లో ఉన్న 12వ స్థానంలో రాహు ఉన్నా కూడా ఈ గురుబలం అని వచ్చిందంటే కనుక పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. శని భగవానుడు వల్ల పెళ్లి ఏజ్ వచ్చినా పెళ్ళి అవ్వదు. కాబట్టి గురు భగవానుడు ఒక శుభదృష్టితో మీ మీద చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా ప్రయత్నం ఉంటే చేయండి, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే పెళ్ళి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది, ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్ళై ఉండి పిల్లలు పుట్టలేదంటే ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత ప్రయత్నం చేస్తే ఆలు మొగరు ఖచ్చితంగా పిల్లలు పుట్టేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అనుగ్రహం కూడా ఉంటుంది స్వామివారిది, గ్రహాంది. దాంతోపాటు మీరు విదేశీయానం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఎప్పటి నుంచో అక్కడ చదువుకోవాలనుకుంటున్నారా, అక్కడ ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు ఈ జూన్ జూలైలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విదేశానికి వెళ్తారు, అక్కడ చదువుకుంటారు, జాబ్ చేస్తారు, సెటిల్ అవుతారు కూడా. అలానే ఆగస్టు సెప్టెంబర్లో కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా, ఆగస్టు సెప్టెంబర్లో పెళ్లి చేసుకోవాలన్నా, ఆగస్టు సెప్టెంబర్లో నిలదొక్కోవాలన్నా, వాహనాలు కొనుగోలు చేయాలన్నా, స్థలాలు కొనుగోలు చేయాలన్నా, ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఇల్లు కట్టించాలన్నా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు అయితే కనుక మీకు ఏదైనా సాధించుకోవాలన్నా
చేయాలన్నా, సంపాదించుకోవాలన్నా, కొత్త రకం జాబ్ కావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం కావాలన్నా, జాబుల వెసులుబాట్లు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అగ్రిమెంట్స్, ఇంకేదైనా స్థల మార్పిడి చెందాలన్నా కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నపూర్వకంగా అవుతుంది. శని భగవానుడు మీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు చేసే పని లేటుగా అవుతుంది. కానీ గురు భగవాన్ యొక్క శుభదృష్టి ఉంది కాబట్టి మీరు చేసే పని సక్సెస్ అవుతుంది. లేట్ అవుతుంది కానీ సక్సెస్ అవుతుంది. బద్ధకం లేకుండా, మలబద్ధకం లేకుండా, వాతపిత్త కప్పం లేకుండాను మీరు ప్రయత్నం చేయండి. అలానే రైతులుగా పంట పండించేందుకు మీరు ఏదైనా పంట పండించాలంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. పత్తి, మిరప, కంది, అలానే జొన్నలు, రాగులు, సజ్జలు, అలానే కౌలుకి ఇచ్చినా మీరు ఏదైనా చేసుకున్న మామిడి, సపోటా, యాపిల్, దానిమ్మ, ఎలాంటి పంటలైనా కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నం చేయండి. చేపల చెల్లు, రొయ్యల చెరువు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకుంటే ఈసారి చాలా బాగుంటుంది. అలానే మెడికల్స్కి సంబంధించినటువంటి మెడికల్ షాప్స్ కానీ, అలానే మీకు హాస్పిటల్స్ కానీ, డాక్టర్గా కానీ, నర్సులుగా కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా మీకు చేయొచ్చు. అలానే ప్రకృతి వైద్యం, ఎల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిలో కూడా మీరు అడుగు పెట్టొచ్చు. అలాంటివి కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే మీకు శని భగవాన్ అశుభ దృష్టి వల్ల కాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియలు చేయించే ప్రక్రియ కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మీ మంచితనం, మీకు అది తెలిసిన వారా, మీ బాయ్ ఫ్రెండా, మీ గర్ల్ ఫ్రెండా, మీరే కావాలన్నా, మీరు నాశనం అవ్వాలన్నా, మీరు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఆనందిస్తామా, ఇవన్నీ కూడా గ్రహించి మీ మీద చెడు దృష్టితో ఉంటుంటారు చాలామంది. ఆ దృష్టితో మీ మీద చెడు క్రియ చేపిస్తే వాటితో మీరు ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భంగపడుతూ, మీరు నష్టపోయి, నాశనం అవుతూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పటాపంచలేందుకు మీకు సమీపంలో ఏదైనా మంచి గురువు ఎంచుకొని ఉంటే కనుక అక్కడ మీరు సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మీకు ఏం జరిగింది దానికి విరుగుడైతే మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటు మీకు ఈ గురు భగవాని అశుభ దృష్టి కాదు, శుభదృష్టి, శుక్రుని యొక్క శుభదృష్టి, ఈ రెండు దృష్టిలు కూడా మీకు వెళ్ళి ఉంటాయి. కాబట్టి మీకు పెళ్లి కాని వారికి, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ మీకు అంత సక్సెస్ అవ్వదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి ఉంటుంది ఈ సంవత్సరం. మీకు ఇంకా పెళ్లి గడిలో వచ్చిన పెళ్లి కావట్లేదు, గురుబలం ఉన్న పెళ్లి కావట్లేదు అంటే మీకు ఏదో జరుగుతుందని అర్థం. అది ఖచ్చితంగా సంప్రదిస్తే మీ సమస్య పరిష్కారం చేద్దాం. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వాళ్ళందరూ కూడా, పితృదోషాలు ఉన్నవారు కూడా, కళత్ర దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేకం చేసుకోండి. వినాయక స్వామి వారు ఉంటే అభిషేకం చేయండి. బుధవారం రోజున అభిషేకం చేసి పట్టు వస్త్రాలు సమర్పించండి వినాయక స్వామి వారికి. 5 నారికేళములు సమర్పించి కొన్ని చెప్పులు ఇంటికి తీసుకెళ్ళి చట్నీ వేసుకోవాలని చూడకండి. అన్ని చెప్పులు కూడా స్వామివారికి సమర్పించండి. దీంతోపాటు ఎక్కడైనా సరే పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకొని ఎక్కడైనా అవకాశం ఉంటే లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం కానీ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి గారి నోము కానీ నోచుకోండి. అలానే మీకు ఏదైనా దుర్గామాత కానీ, లలితమ్మ వారు కానీ, పార్వతమ్మ వారు ఉంటే కుంకుమ చిచ్చుకొని ఆ కుంకుమను ధరించుకుంటూ ఉండండి. జూన్ 2వ తారీఖు నుంచి 6 మాసాల పాటు డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి ఈ పరిహారాలు మాసానికి ఒక్కసారి మీకు అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటే కనుక ఆ మాసం మొత్తం కూడా ఈ కుంకుమ పెట్టుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల శుభ ఫలితాలు ఉండేలాగా కనపడతా ఉంది. దానితో పాటు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక ఎగ్గు, 2 జీడి గింజలు, 5 గురి గింజలు, నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు 11, నిమ్మకాయ కట్ చేస్తే గింజలు వస్తాయి. ఆ ఒక గింజలు 11 ఇవి మొత్తం కూడా ముడుపు కట్టుకొని ఇంటికి కట్టుకోవచ్చు. లేదా మీకు మీరే దిష్టి తీసుకొని కర్పూరం బిళ్ళలో 13 బిళ్ళలు పెట్టి కాల్చేసేయండి. ఇది ఏ రోజైనా ఏ సమయమైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో అయినా చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇలా చేసినట్టయితే మీ మీద చెడు క్రియలు చేయించితే కూడా కొంతమేర ఉపశమనం అవుతాయి. మీ మీద గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కొంతమేర ఉపశమనం అవుతాయి. ఇంకా కూడా పూర్తిగా కావాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించి గురుబలం బాగా ఉండి మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేలాగైతే ప్రయత్నం చేసేదానికి ముందుగా చేద్దాము. జై శ్రీమన్నారాయణ.